గత వారం మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 17వ వచనం వరకు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఆ యొక్క వాక్య భాగంలో పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థనల గురించి యేసు ప్రభుల వారు మాట్లాడినట్లుగా గత వారం మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు చదువుకున్న వాక్యం కూడా దాని కంటిన్యూషన్ విభాగమే. పోయినసారి మనం 17వ వచనం వరకు చదువుకుంటే ఇప్పుడు మనం 18వ వచనం నుంచి మొదలు పెడుతూ ఉన్నాం. పోయిన వారం మనం పరిసయ్యుని, సుంకరి ప్రార్థనల గురించి యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనం తెలుసుకొని ఆ సంభాషణ జరిగేటప్పుడు ఈరోజు చదువుకున్న వాక్య భాగం కంటిన్యూషన్గానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ అంతటా ఒక అధికారి యేసును సమీపించి, సత్పురుషుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలను అని ప్రశ్నించెను. ఇక్కడ ఒక అధికారి అంటే ఆయన యూదుల యొక్క పరిపాలనలో ఒక అధికారి, పైపెచ్చు ఆయన యువకుడు, అలాగే మంచి ధనవంతుడు కూడా. అయితే అతను యేసు దగ్గరకు వచ్చి యేసుని సత్పురుషుడా అని సంబోధించాడు. సత్పురుషుడా అంటే అర్థం ఎవరికైనా తెలుసా? తెలీదా? సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? చదువుకుంటున్నారు కదరా మీరు. సత్పురుషుడు అంటే ఎలాంటి పాపము, ఎలాంటి కీడు, ఎలాంటి చెడు, అతని యొక్క మానవ జీవితంలో ఎలాంటి తప్పు చేయని వ్యక్తిని సత్పురుషుడిగా మనం వింటూ ఉంటాం. అనేక మంది అనేక రకాలుగా సత్పురుషుడు అంటే ఎలాంటి పాపం, ఎలాంటి కీడు, ఎలాంటి అపకారం చేయని వ్యక్తిని ఒక మాటలో చెప్పుకోవాలంటే ఎలాంటి అపకారం అంటే ఎదుటి వ్యక్తికి ఎలాంటి అపకారం చేయని వ్యక్తిని మనం సత్పురుషుడిగా భావించవచ్చు. అయితే ఈయన సత్పురుషుడా అని యేసుక్రీస్తుని పలికినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వెంటనే ఒక మాట అడిగాడు అతన్ని. నీవు నన్ను సత్పురుషుడా అని ఎలా పలుకుతున్నావు? ఎందుకు సంబోధిస్తున్నావు? సత్పురుషుడి యొక్క గుణం దేవుడికే తప్ప ఈ భూమి మీద ఎవరికీ లేదు అని యేసుక్రీస్తు అడిగాడు. ఎందుకు అడిగాడంటే, సత్పురుషుడు నువ్వు పలికినప్పుడే నన్ను దేవుని యొక్క కుమారుడిగా నువ్వు అంగీకరించాలి, తెలుసుకోవాలి అనే విధానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆ యొక్క అధికారి దీన్ని అర్థం చేసుకోకుండా, నేను నిత్య జీవితం పొందాలి, దానికి నేను చేయవలసిన పని ఏంటి అని అడిగాడు. పోనీ నిత్య జీవితం అంటే తెలుసా? నిత్య జీవం మనం బైబిల్లో అనేక సార్లు మనకి ఈ వాక్యం కనిపిస్తూ ఉంటుంది. నిత్య జీవం. నిత్య జీవం అంటే అనునిత్యం, అంటే ఎప్పటికీ కూడా. జీవం అంటే బ్రతికి ఉండుట, అంటే మరణాన్ని జయించిన వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. మనం చనిపోయినా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే మరలా తిరిగి జీవంతో లేచాడో, అలాగే ఆయన యొక్క ఇష్టుల్ని కూడా అదే విధంగా సజీవంగా మళ్ళీ తిరిగి లేపుతాను అని చెప్పి మిమ్మల్ని మా దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని పరలోకంలో మీకు నిత్య జీవం ఇస్తానని యేసుక్రీస్తు యొక్క వాగ్దానం. ప్రతి క్రైస్తవుడు కూడా ఆ నిత్య జీవం కోసమే పరితపిస్తూ ఉంటాడు. కానీ మనమేమో నిత్య జీవం అంటే ఏదో కూడా అర్థం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే మనం దేవునికి చాలా దూరంగా ఉన్నామంటే కారణం ఏంటంటే బైబిల్ని మనం తెలుసుకోపోవటమే అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి క్రైస్తవు, నువ్వు ఎవరినైనా అడగండి, అయ్యా మీరు యేసు యొక్క మార్గంలోకి ఎందుకు వచ్చారని ఏ క్రైస్తవుడిని పలకరించినా కూడా బైబిల్ తెలిసిన వ్యక్తి అయితే పరలోకంలో ఉన్న నిత్య జీవం కోసం మేము యేసు యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నాం అని చెప్తారు. అదే నిత్య జీవం అనేది ఎవరికి తెలియలేదనుకోండి, దాని అర్థం తెలియలేదనుకోండి, ఇదిగో మనకులాగే బిక్క మోకాలు వేసుకొని చూడాలి. యేసు నిత్య జీవం మనకిస్తానన్నాడు కాబట్టి మనం యేసు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాం. తెలుసుకోవాలి.
అక్కడ అధికారి అది అడుగుతూ ఉన్నాడు, సత్పురుషుడా, నాకు నిత్య జీవం రావాలంటే నేనేం పని చేయాలి అని అడిగాడు. అక్కడ యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దైవాజ్ఞలు నీకు తెలియదా? తెలుసు ప్రభువా. ఏంటి ఆ దైవాజ్ఞలు? వ్యభిచరింకము, నరహత్య చేయకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులు గౌరవింపము, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే నేను పాటిస్తూ ఉన్నాను ప్రభువా. ఇవన్నీ కూడా నేను యువకుడుగా ఉన్నప్పటి నుంచే పాటిస్తూ ఉన్నాను. అయితే నాకు నిత్య జీవం వచ్చినట్లేనా అని యేసుక్రీస్తుని మళ్ళా ఆ ధనికుడు ప్రశ్నించాడు. ఇప్పుడు ఈరోజు మనం ఈ ఆజ్ఞల్లో వ్యభిచరింపకము, నరహత్య చేయకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపుము అనే ఇక్కడైతే 5, 6 చెప్పబడ్డాయి, కానీ మొత్తం మనకి ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నిటి కూడా పాటించినా కూడా మనకి నిత్య జీవం అనేది ఏంటో తెలియనప్పుడు అది మనకి సాధ్యం కాదు. అందుకే నిత్య జీవాన్ని గురించి కూడా చక్కగా మనకి యోహాను సువార్తలో కూడా ఒక మాట మాట్లాడాడు. అది కూడా చూసుకొని మనం వెనక్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ నిత్య జీవం అంటే ఏంటో మన ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఏకైక సత్య దేవుడగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. ఇది శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ, తండ్రి దేవుడికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అంటే యేసుని బంధించటానికి ముందు, ఇక నుంచి నేను శిష్యులతో ఉండను కాబట్టి శిష్యులకి ధైర్యం చెప్తూ తండ్రి దేవుని యొక్క సహాయం కోసం యేసుక్రీస్తు శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, నిత్య జీవం అని. ఆ సత్పురుషుడా, నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలన్న మాటకి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఏకైక సత్యదేవుడు. ఏకైక సత్యదేవుడు అంటే మనుష్య కుమారుణ్ణి భూమి మీదకి పంపిన దేవుడు ఎవరు? తండ్రి దేవుడు. మనం చెబుతూ ఉంటాం పిత, పుత్ర, పవిత్రాత్మ, 3 వ్యక్తులు, ఒకే దేవుడు 3 వ్యక్తులుగా త్రియేకతంలో ఉన్నట్లుగా మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తుని ఏకైక సత్య దేవుడు అని తండ్రి దేవుణ్ణి గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇక్కడ నిత్య జీవితం అంటే యేసుక్రీస్తుని, ఆయన పంపిన తండ్రిని తెలుసుకోవాలి. నన్ను పంపిన నా తండ్రిని తెలుసుకుంటే మీరు మీకు నిత్య జీవితం ప్రసాదింపబడుతుందనేది యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనకి స్పష్టంగా యేసుక్రీస్తే చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ధనవంతుడు అడిగాడు, నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ఆ ధనవంతుడికి ఏం అర్థం అవ్వాలంటే అసలు దేవుడెవరు, దేవుని కుమారుడు ఎవరు ముందు తెలియాలి. ఆ దేవుడు, దేవుని కుమారుడు తెలిస్తే తప్ప నిత్య జీవితంలో ప్రవేశం లేదని స్వయంగా యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఈ ధనికుడు నాకు నిత్యం జీవం కావాలని అడుగుతూ ఉన్నాడు. మీ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూనే ఉన్నా, నేను యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ నేను పద్ధతిగానే కరెక్ట్గానే మీరు చెప్పినట్లుగా నేను అనుసరించాను, అయినా నాకు నిత్య జీవితం లేదా, ఎలా వస్తుంది అని యేసుక్రీస్తుని ఆ ధనవంతుడు ప్రశ్నించినప్పుడు, అయితే ఈ ఆజ్ఞలను పాటిస్తున్నావు కదా, సరే నీలో ఒక చిన్న లోపం ఉంది, ఒక చిన్న కొరత ఉంది అని చెప్పేసి కింద ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానం చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనం చేకూరును, అప్పుడు వచ్చి నన్ను వెంబడింపుము. అంటే దీని అర్థం ఆ యొక్క ధనికుణ్ణి ఆయన యొక్క సమస్తాన్ని అమ్మి, అంటే సమస్త అంటే మొత్తం ఆయన యొక్క ఆస్తిని కానీ ఏదైనా కానీ అధికారాన్ని కానీ ఏదైనా సర్వాన్ని వదిలేసి ఆ వచ్చిన డబ్బుకి పేదలకి నువ్వు దానం చేయి. భూమి మీద నీ సమస్తాన్ని అమ్మి పేదలకి దానం చేసినప్పుడు
దీని ఫలితం నీకు పరలోకంలో ఉంటుంది, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుందని యేసుక్రీస్తు పలికాడు. అప్పుడు మీ అంచనా ప్రకారం ఆ ధనవంతుడు ఏమని ఉంటాడు? ఆ ధనవంతుడు ఏమని ఉంటాడు? ఆ ధనవంతుడు యేసుక్రీస్తు చెప్పాడు, నీ యొక్క సమస్తాన్ని మొత్తం వదిలి, మొత్తం అమ్మేసి, లేని వారికి అంటే పేదవారికి మొత్తం దానం చేసి అప్పుడు వచ్చి నన్ను అనుసరించు, అప్పుడు నీకు నిత్య జీవితం వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా ఏదైనా పాస్టర్ దగ్గరికి పోయి, అయ్యా పాస్టర్ గారు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలయ్యా, దీనికి మార్గం ఏందనంటే ఆయన కూడా ఈ మాట చెప్పాడు అనుకోండి, మీ ఆస్తి మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చేసి దేవుడి గుళ్ళో రోజు ప్రార్థన చేయండి అన్నాడు అనుకోండి, నెక్స్ట్ ఆదివారం మీరు దేవాలయంలో కనపడతారా? నిజం చెప్పండి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. ఆ దెబ్బతో ధనికుడు పారిపోయాడు అక్కడి నుంచి. వారు ఇదేంద్రా బాబు, నాకేదో మంచి చేస్తాడు అనుకుంటే ఈయనేదో నాకు నా ఉండాల్సి తీయమంటున్నాడు ఏదని చెప్పి ఆ ధనవంతుడు పారిపోవటం జరిగింది. మిక్కిలి బాధపడుచు వెళ్ళిపోయాడు. మాకు నిత్య జీవితం లేకపోయిందిలయ్యా, సరే ఎట్టో నాకు ఈ సమస్తం అంటే నా దగ్గర చాలా ధనం ఉంది, నేను దీని ఎట్టో సుఖంగా బ్రతకొచ్చులు అనుకున్నాడో ఏమో, యేసుక్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు కింద మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుడు కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరం. ఒంటె ఎంత ఉంటుంది? ఒంటిని చూసారు ఎప్పుడన్నా? ఎంత ఉండిద్ది? ఎన్ని అడుగులు ఉండిద్ది ఎత్తది? దాదాపు 6-7 అడుగులు ఉంటుంది. సూది బెజ్జం ఎంత ఉండిద్ది? ఆ ఒంటె ఈ సూది బెజ్జంలో దూరిపోతమే ఈజీ అంటున్నాడు ఇక్కడ. ప్రతి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే కూడా ఒంటె సూది బెజ్జంలో తొందరగా దూరిపోతుంది అంటూ ఉన్నాడు. అంటే పరలోక రాజ్యం అంత ఈజీ ఏం కాదు. ఒంటె ఏ విధంగా అయితే సూది బెజ్జంలో దూరటానికి ఎంత కష్టపడాలో, ప్రతి వాడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అంతకంటే ఎక్కువ కష్టపడాలనేది ఇక్కడ యేసుక్రీస్తు చెప్పే మాట. పరలోక రాజ్యంలో వెళ్ళే కంటే కూడా ఒంటె సూది బెజ్జంలో వెళ్ళటమే ఈజీగా చెప్తున్నాడు యేసుక్రీస్తు. మరి ఒంటె సూది బెజ్జంలో వెళ్ళలేనప్పుడు మనం పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాట. ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారు, పక్కన కొంతమంది జనం ఉన్నారు. ఎవడో ఒకడు ఉంటాడుగా, అయ్యా ఇవన్నీ నువ్వు చెబుతున్నావు బాగానే ఉంది, నువ్వు చెప్పే లెక్క ప్రకారం అయితే ఎవడా ఇంకా పరలోక రాజ్యానికి వచ్చేదని అడిగాడు ఒకడు. అది వినుచున్నవారు అటులైన ఎవడు రక్షణ పొందగలరు అని ప్రశ్నించిరి. రక్షణ పొందితేనే కదా పరలోక రాజ్యం, అలా అయితే పరలోక రాజ్యానికి మేము వెళ్ళినట్టే సచ్చినట్టే అని పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటున్నప్పుడు, అది మీకు సాధ్యం కాదు నాయన, మానవులకి మీకు సాధ్యం కాదు, ప్రభు అయిన మనుష్య కుమారునికి అది సాధ్యమే. ఇది యేసుక్రీస్తు చనిపోక ముందు చెప్పే మాటలు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుకు చనిపోవడం, తిరిగి లేవటం, పరలోక రాజ్యంలోకి వెళ్ళటం ఇదంతా మనకు తెలిసిందే. ఇది చనిపోక ముందు జరిగిన మాటలు. అప్పుడు ఏ వ్యక్తులైతే నమ్మలేదో ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నమ్మారు శిష్యులు. సరే, ఇక్కడ ఈలోపు పేతురు, ఆయన యొక్క శిష్యుడు పేతురుండి, ప్రభువా మేము అట్లయితే నీ కోసం మా సమస్తాన్ని వదిలొచ్చాం కదా, మేమేదో చేపలు పట్టుకుంటూ ఉండగా నీవు వచ్చి నన్ను వెంబడించుము అనగానే మేము మా సర్వస్వాన్ని, మా ఇంటిని, మా వృత్తిని, మా చేపలను, మా పడవలను, మా వలలను, మా భార్యని, పిల్లలను, మొత్తాన్ని సమస్తాన్ని వదిలేసి మరి ఇన్ని సంవత్సరాల నుంచి నీతో పాటు తిరుగుతున్నాం కదా ప్రభువా, మరి మాకేందయ్యా లాభం అడిగాడు పేతురు. ఏం చెప్పుంటాడు యేసుక్రీస్తు?
ఆయన చెప్పాడు, నా కోసం సమస్తాన్ని వదిలేస్తే మీకు పరలోక రాజ్యం నిత్య జీవం. మరి ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, మరి మేము వదిలేసాం కదా, ఆయన వదిలిపెట్టలేక వెళ్ళిపోయాడు ధనవంతుడు, సరే మేము వదిలేసి తిరుగుతున్నాం కదా, మరి మాకేంటి లాభం అని అడిగినప్పుడు యేసుక్రీస్తు చక్కని మాటలు చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో పేతురు అడిగిన మాటకి సమాధానం చెప్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకు ఏమి లభించును అని పేతురు అడిగినప్పుడు అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తమ మహిమాన్వితమైన సింహాసనముపై ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు చెప్పెదరు. ఇక్కడ మంచి అభయం ఇచ్చినట్లే దేవుడు ఆ పేతురుతో, ఇదిగో సరే మీరు అన్నీ త్యజించి నన్ను అనుసరించారు కాబట్టి ఇదిగో ఈ యొక్క మనుష్య కుమారుడు పునఃస్థితి స్థాపన సమయమున, అంటే పునఃస్థితి అంటే ఎప్పుడు, యేసుక్రీస్తు చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకం వెళ్ళే సమయమున మహిమాన్వితుడై దేవుని యొక్క సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను అనుసరించిన మీరును, అంటే శిష్యులను ఉద్దేశించి, ఎవరైతే సమస్తాన్ని వదిలేసి నన్ను ఎవరైతే అనుసరించారో మీరందరూ కూడా పరలోక రాజ్యంలో నా యొక్క సింహాసనంపై, మీరు కూడా 12 సింహాసనములపై కూర్చొని నేను ఏ విధంగా అయితే సర్వమానవాళికి తీర్పు చెప్తానో మీరు కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారికి తీర్పు చెప్పే అధికారాన్ని మీకు ఇస్తున్నానని చెప్పాడు. పరలోక రాజ్యం ఒకటే కాదు ఇస్తానంది ఆయన, పరలోక రాజ్యానికి మీరు వస్తారు, పరలోక రాజ్యానికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా అయితే సమస్త మానవాళికి తీర్పు చెప్తానో అదే అధికారాన్ని మీకు కూడా ఇస్తాను. అంటే ఆయనకి సమానంగా చూసుకుంటూ ఉన్నాడు శిష్యులను కూడా. అంటే నాకు ఏ విధంగా అయితే పవర్స్ ఉన్నాయో అవే పవర్స్ మీకు కూడా ఇస్తానని చెప్పి శిష్యులతో చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఎగిరి గంతేసి ఉంటారు ఆ సమయంలో, ఇంత అధికారమా, దేవుడికున్న పవర్ మనకిస్తానంటున్నాడని చెప్పి ఆశ్చర్యపడి ఉంటారు. కానీ ఆశ్చర్యపోయి ఉంటారు తప్ప వాళ్ళు నమ్మింది కాదు. ఎందుకంటే అసలు ఆయన యేసుక్రీస్తుని మనిషి కుమారుని దేవుని కుమారుడుగానే వాళ్ళు అంగీకరించాలి కొంతమంది. ఇదంతా వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నారంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి తిరిగి లేచిన 50వ దినమున పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని ఆవహరించినప్పుడు వారికి యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని అంగీకరించి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నట్లుగా కూడా మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ధనవంతుడు అడిగిన ప్రశ్న, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సమాధానం, ఈ రెండు చూసుకుంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఆ మాట ఎందుకని ఉంటాడంటే ఆ ధనికుడి యొక్క అంతరంగాన్ని యేసుక్రీస్తు గ్రహించి, సరే నీవన్నీ ఆజ్ఞలన్నీ పాటించావు కాబట్టి ఓకే, నీ సమస్తాన్ని కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేసేయి, నాతో వచ్చేసేయి అన్నప్పుడు ఆ పేదవాడు పారిపోయాడు. అలాగే మానవ మాతృలైన మనం కూడా ఈరోజు ఆ స్థితిలోనే ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ అదే మనకి లూకా సువార్త 19వ అధ్యాయంలో మీరు చాలాసార్లు ఈ కథ వినే ఉంటారు. యేసు పొట్టి జక్కయ్య అనే ఒక స్టోరీ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఒక ఎరుకో పట్టణం అది కూడా మనం చూసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసుకుంటే, యేసు ఎరుకో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడైన జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలని ప్రయత్నించెను, కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిని పోవనున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య దిగి రమ్ము, త్వరగా దిగి రమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండి తలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును,
నేను ఎవనికైనను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదునని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలైనా ఇతడు అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన వానిని ఎదికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పాను. దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ ధనికుణ్ణేమో సమస్తాన్ని పేదలకిచ్చి దానం చేసి నన్ను అనుసరించమంటే, అక్కడ జక్కయ్యేమో నేను ఎవరికైతే ద్రోహం చేశానో, ఎవరికైతే నేను అన్యాయం చేశానో, ఎవరి దగ్గర అయితే నేను ధనాన్ని దోచుకున్నానో వారికి తిరిగి నేను 4 రెట్లు మరి నేను తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్తూ ఉన్నాడు జక్కయ్య. ఈయన ఒక సుంకరకి సుంకరల్లో ప్రముఖుడు. అంటే మనం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఆ పోస్టులో ఉన్న అతను ఈరోజు మన గవర్నమెంట్లో పన్నులన్నీ వసూలు చేసి ఎక్కడికి వెళ్తాయి? ఆర్థిక శాఖకే వెళ్తాయి. అంటే చేసేవాళ్ళు అనేక అధికారులు ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా అనేక సుంకరులు ఉన్నారు వసూలు చేసేవాళ్ళు. వాళ్ళల్లో ప్రముఖుడు అని చెప్పి మాట్లాడిన మాట మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక ఆర్థిక మినిస్టర్. మరి అతనికే కర్మ? యేసుక్రీస్తు ఏదో ఎరుకో పట్టణంలో వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరి ఈయన ఆర్థిక మినిస్టర్ స్టేజీలో ఉండి అత్యంత ధనవంతుడై ఉండి కూడా యేసుక్రీస్తుని చూడాలనే ఆలోచన, ఆశ ఆయనకి కలిగాయి. ఓకే, వెళ్ళాడు. జనసమూహం కొన్ని వేల మంది ఉన్నప్పుడు ఆ గుంపులో ఈయన పొట్టివాడవటం వల్ల, ఈయనకి కడపడకుండా యేసుక్రీస్తు ఉండటం వల్ల ఏ విధంగానే సరే నేను ఈరోజు యేసుక్రీస్తుని చూడాలి అని ఆయన నిర్ణయించుకొని ఆ జనానికి ముందుగా పరిగెత్తుకుంటూ పోయి ఆయన వచ్చే దారిలో ఒక పెద్ద మేడి చెట్టు ఎక్కి కూర్చున్నట్లుగా మనకి లేఖనం కనిపిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండా కూడా ఇక్కడ జక్క యొక్క మనసు యేసుక్రీస్తు ఎరిగే ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తుని చూడలేదేమో కానీ ఈ జక్కయ్యను మాత్రం యేసుక్రీస్తు చూస్తూనే ఉన్నాడు. అంటే ఈయన యొక్క మనసులో ఏమనుకొని వచ్చాడు ఇక్కడికి అనేది, ఆయన దేవుని యొక్క కుమారుడు కాబట్టి, ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన గమనిస్తూనే ఉన్నాడు. అలాగే ఆయన వచ్చేటప్పుడు కరెక్ట్గా ఆయన యొక్క ఏదైతే చెట్టు ఎక్కాడో జక్కయ్య, ఆ చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు రాంగల్నే యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఇదిగో ఈరోజు ఈ రాత్రి నీ ఇంటిలో నేను ఉండాలనుకుంటున్నానని చెప్పినప్పుడు, ఇదేందయ్యా నేను అసలు చూద్దామనైతే అసలు ఆయనే నా ఇంటికి వస్తున్నాడని చెప్పి మిక్కిలి ఆనందంతో ఆయన చెట్టు దిగి వచ్చి ఆయన ఇంటికి సాదరంగా ఆహ్వానించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈయన సుంకర కాబట్టి అందరికీ వ్యతిరేకంగా ఉంటాడు. సుంకరులని అందరూ కూడా పోయిన వారం కూడా మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి మంచి అభిప్రాయం ఉండదు ప్రజలకు. ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా వీళ్ళు పన్నులు వసూలు చేస్తూ ఉంటారు కాబట్టి సుంకరులు ఒక దుర్మార్గులు అనే ఒక భావం ప్రజల్లో ఉండేది. ఈయన జక్కయ్య అనేవాడు ఒక దుర్మార్గుడు, ఒక పాపాత్ముడు, ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేసేవాడు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉండేది. మరి ఈయనేందయ్యా యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్తానంటున్నాడు అని చెప్పేసి కింద అన్నారు వాళ్ళు. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందంతో ఆయనకు స్వాగతం పలికిను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళును అనేది. అంటే జక్కైన పాపి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు మొత్తం అంటూ ఉంటే యేసుక్రీస్తు మాత్రం ఆ పాపి యొద్దకు మాత్రమే వెళ్ళాడు. సరే వెళ్ళినప్పుడు సరే ఇంట్లో తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏదో భోజనం తయారు చేసి ఉండొచ్చు, భోజనం చేసి ఉండొచ్చు యేసుక్రీస్తు. అదైతే మనకి వాక్య లేఖనంలో రాయలేదు. కానీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆహ్వానం పలికినప్పుడు విందు ఇచ్చుంటాడు, భోజనం చేసే ఉండొచ్చు యేసుక్రీస్తు. సరే ఇదంతా అయిపోయాక జక్కయ్యలో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చాడో ఆయన యొక్క గతాన్ని మొత్తాన్ని కూడా ఆయన గుర్తు తెచ్చుకొని ఆవేదన చెందుతూ ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడు నా ఇంటికి వచ్చాడు, నేను అనేక పాపాలు చేశాను కదా. ఆయన చేసిన పాపాలు దుర్మార్గాలు మొత్తం కూడా ఒక్కసారిగా ఆయన కళ్ళ ముందుకి వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. వెంటనే ఇంకా ఆలోచించేలా జక్కయ్య, ప్రభువా ఇదిగో నేను ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, ఎన్నో అన్యాయాలు నేను చేసి ఉండొచ్చు, ఎన్నో దుర్మార్గాలు నేను చేసి ఉండొచ్చు. ఇదిగో ఈరోజు నా ఇంటికి వచ్చావు, ఈ క్షణాన నా ఆస్తిని మొత్తం సగాన్ని అమ్మేసి పేదలకు దానం చేస్తా. అలాగే నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా దోచుకున్నానో వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని ఒక
మారు మనసు యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు ముందు జక్క చూపించినట్లుగా ఈ లేఖనం కనిపిస్తూ ఉంది. వెంటనే చెప్పేశాడు ఇంటికి రక్షణ వచ్చిందని యేసుక్రీస్తు. ఎందుకు చెప్పుంటాడంటే ఆ జక్కేలో వచ్చిన మారు మనసును ఉద్దేశించి, ఆ మారు మనసును యేసుక్రీస్తు గ్రహించాడు కాబట్టి ఈయన పాపం నుంచి విముక్తై పాపాన్ని ఒప్పుకొని చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఇంటికి రక్షణ వచ్చిందని యేసుక్రీస్తు మనకు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ దాన ధర్మాల గురించి కూడా మనం చూసుకుంటే ఇందాక లోకా సువార్తలో మనం చెప్పుకున్నట్లుగా ధనికుడు నీ యొక్క సమస్తాన్ని అమ్మి పేదలకి పంచి ఇచ్చి నా దగ్గరకు రా, నన్ను అనుసరించి అన్నప్పుడు ఆయన పారిపోకుండా జక్కయ్య మాదిరిగా యేసు ప్రభులు వారు చెప్పినట్లు విన్నట్టయితే ఖచ్చితంగా శిష్యులకి ఏ యొక్క అధికారాన్ని అయితే ఇచ్చాడు పరలోకంలో, ఈ ధనికుడు కూడా అధికారం వచ్చి ఉండేది. కానీ ఆయన యొక్క ధన వ్యామోహంతో నిత్య జీవాన్ని వదులుకొని ఆయన వెళ్ళిపోయినట్లుగా మనకి లోకా సువార్తలో మనం ఇందాక చదువుకున్నాం. అయితే దాన ధర్మాల గురించి కూడా మనకి చక్కగా మనకి సామెతల గ్రంథంలో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. తన భోజనమును కూడా పేదలకు కూడా వడ్డించు కరుణామయుడు దేవుని దీవెనలు పొందును. తన భోజనమును పేదలకు కానీ సహాయం చేయగలిగితే దేవుని యొక్క దీవెనలు పొందుతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో. అలాగే ఇంకోటి కూడా మనం చూసుకుంటే సువార్తలో మనకి ఈ ధనవంతుడు మనకి మత్తయి సువార్తలో కనిపిస్తూ ఉంటుంది. ఒక ధనవంతుడు వ్యవసాయం చేశాడు. వ్యవసాయం చేసినప్పుడు ఆ యొక్క సంవత్సరం అనేక రకాలుగా అనేక మెండుగా ఫలితం వచ్చింది, అనేక ఫలాలు వచ్చినాయి. ఆయన ఊహించిన దానికంటే కూడా 4 రెట్లుగా ప్రతిఫలం వచ్చినప్పుడు ఆ ధనవంతుడు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఈ ధనాన్ని నేను సమకూర్చాలంటే నా దగ్గర ఉన్న గూడాలు సరిపోవు. ఇంతకుముందు వచ్చే ఇంతకుముందు వచ్చే పంట కోసం మాత్రమే చిన్న చిన్న గూడాలు కట్టాడు. అయితే ఆ సంవత్సరం అనేక రకంగా ప్రతిఫలం వచ్చినప్పుడు, మెండుగా పడినప్పుడు ఈ యొక్క ప్రతిఫలాన్ని దాచిపెట్టడానికి ఈ యొక్క ప్రతిఫలాన్ని మనం దాచిపెట్టడానికి అనేక షెడ్లు కట్టాలని చెప్పేసి పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి ఈ యొక్క ధాన్యాన్ని ఆ షెడ్డుల్లో సమకూర్చి హాయిగా పొనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతనికి దేవుడు ఒక ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడాడు. అయితే దానికి ముందు అతను ఏమనుకుంటూ ఉన్నాడంటే, అమ్మాయి ఇన్ని సంవత్సరాలకి నేను చేసిన ఫలితం, నేను చేసిన శ్రమకి ఇదిగో ఈరోజు నాకు ఫలితం వచ్చింది. పంటలు బాగా పండాయి, ధాన్యం విపరీతంగా వచ్చింది. ఈ దెబ్బతోటి నా అప్పులు, నా సమస్యలు మొత్తం ఎగిరిపోతాయి, నేను చాలా ఆనందంగా బ్రతకొచ్చు అనే ఒక ఆలోచన చేసుకుంటూ, తెలుసు కదా మనకి మనం అనుకున్న దానికంటే ఎక్కువ మనకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా సంతోషంగా ఉంటామో అతను కూడా అంతే సంతోషపడుతూ, ఇక నాకు తిరిగిలేదు, నేను హాయిగా బ్రతకవచ్చు, నాకు ఎలాంటి సమస్య ఉండదు, నా దగ్గర కావలసిన ధనం ఉంది, కావలసిన ధాన్యం ఉంది, హ్యాపీగా బ్రతికేయచ్చని ఊహించుకుంటూ పడక మీద ఉన్నప్పుడు దేవుని స్వరం వినపడింది. సరే, ఈ ధనాన్ని, ఈ ధాన్యాన్ని నీవు కష్టపడి సంపాదించుకున్నావు, ఓకే పర్లేదు, కానీ ఇది నీకు శాశ్వతమా అడిగినప్పుడు ఈ ధనం ఎప్పటికీ శాశ్వతం కాదు అనేది అందరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా ప్రతి మనిషి కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అప్పుడు దేవుని యొక్క స్వరం, ఇదిగో నీకు అనేక రకాలుగా ప్రతిఫలం వచ్చింది కాబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావు, ఓకే సరే, ఇంత సంపాదించి ఇంత ధనం నీకు సమకూర్చుకొని ఇన్ని షెడ్లు కట్టి నువ్వు సమకూర్చావు కదా, మరి ఇదిగో ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆ యొక్క రైతు పరిస్థితి కానీ ఆ యొక్క ధనవంతుడి పరిస్థితి కానీ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచన చేసుకోగలిగితే అది వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్, ఎందుకంటే ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఆయన అనేక రకాలుగా ప్రతిఫలాన్ని పొందాడు, అనేక ధనం ఉంది, అనేక ధాన్యం ఉంది, అనేక మంది పని మనుషులు ఉన్నారు, ఆయనకి ఎలాంటి లోటు లేదు. ఆ సమయంలో దేవుని యొక్క స్వరం
ఇదిగో నీ ప్రాణాన్ని నేను తీయబోతున్నాను చెబితే అతని యొక్క పరిస్థితి ఏంటి? ఇదిగో 10 నిమిషాల్లో మన ప్రాణం పోతుందంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆ యొక్క ధనవంతుడి పరిస్థితి కూడా ఆ క్షణాన అలాగే ఉండొచ్చు. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నటికి ధనము దైవము ఒకచోట ఉండరు. ఎవరైతే ధనాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే సంపదను ప్రేమిస్తారో వారు ఎన్నటికి కూడా దేవుణ్ణి ప్రేమించలేరు అని స్వయంగా యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ నిత్య జీవం ఆ ధనవంతుడు అడిగినట్లుగా ఆయనకు కావలసిన నిత్య జీవం అడిగాడు. ఓకే, బాగానే ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన సమస్తాన్ని విడిచిపెట్టమన్నప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించి వెళ్ళిపోయినట్లుగా మనకి మత్తయి సువార్త లూకా సువార్తలో ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ 2 కొరింథీ 9వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూసుకుంటే 2 మాటలు ఉన్నాయి. అవి మాట్లాడుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల్లో 4 వచనాల్లో పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ముఖ్యంగా తోటి క్రైస్తవులు అంటే మన గురించి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తుని దేవుడిగా అంగీకరించి క్రైస్తవంలోకి వచ్చారో వారి గురించి మాట్లాడుతున్న మాటలుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. విత్తనములు కొలదగా చల్లిన వానికి కొలది పంటయే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును, ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. దీని అర్థం మనం చూసుకుంటే విత్తనములు కొలదిగా చల్లిన వారికి కొలది పంటే పండును, ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును అనేది సాదృశ్యం దేని గురించి మాట్లాడుతున్నాడంటే తోటి క్రైస్తవులకి తోడ్బాటు అందించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ దగ్గర ఉంది కదా, మీరు సహాయం చేస్తున్నారు కదా, మీ యొక్క సహాయం ఏ విధంగా అయితే చేస్తారో దాన్ని బట్టి మీకు ప్రతిఫలం వస్తుంది. మీరు తక్కువ సహాయం చేశారనుకోండి, తక్కువ ప్రతిఫలాన్ని మీరు తీసుకుంటారు. అదే ఎక్కువ సహాయం చేశారనుకోండి, ఎక్కువ సహాయాన్ని మీరు తీసుకుంటారని క్రైస్తవులను ఉద్దేశించి పౌలు గారు సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ సహాయం ఎలా చేయాలి? కింద 7వ వచనంలో చెబుతూ ఉన్నాడు. చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానం ఇవ్వాలి. చింత ఒత్తిడితో కాకుండా చాలామంది సహాయం చేస్తూ అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. నేను అంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను, దేవుడికి అలా ఇచ్చాను, ఇలా ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే మీరు యొక్క ఇచ్చిన సహాయం ఎవరో ఒత్తిడి చేస్తే ఇవ్వటం కాదు, ఏదో చింతదంటే బాధపడుతూ ఇవ్వద్దు, ఎవరో ఒత్తిడి చేస్తే ఇవ్వద్దు, మీ యొక్క మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అంటే ఇక్కడ దేవుడు యొక్క కానుకల గురించి చెప్పలేదు. సంఘంలో ఎవరికైనా ఏ అవసరత ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేసే వాళ్ళని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంలో మనం 10 మంది ఉన్నప్పుడు ఎవరికన్నా కానీ ఒకరికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు అతన్ని ఆదుకునే విషయంలో గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. ఇది దేవుడికి ఇచ్చే కానుకల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ సంఘంలో 10 మంది ఉన్నప్పుడు 10 మందిలో 9 మంది పుష్టిగా ఉండి 10వ వ్యక్తి ఒక అనారోగ్య సమస్యలోనూ లేదా ఒక ఆర్థిక సమస్యలోనూ ఉన్నప్పుడు మిగతా 9 మంది అతనికి సహాయం చేయాలనుకున్నప్పుడు మీరు ఎవరో వచ్చి చెప్తేనో లేదా వాళ్ళు ఇస్తున్నారు కదా మనం ఇవ్వాలనే దృక్పథంతో కాకుండా మనస్ఫూర్తిగా ఇదిగో మన సంఘంలో ఒక సభ్యుడు, మన యొక్క క్రీస్తు శరీరంలో ఒక అవయవం అనే భావం కలిగి సహాయం చేయాలి తప్ప ఎవరో ప్రోద్బలంతోనో లేదా ఒక చీకు చింతలతోనో బాధపడుతూ సహాయం చేయకూడదు. మనస్ఫూర్తిగా సహాయం చేయండి అని ఇక్కడ 7వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కొరింథీ సంఘంలో చెప్తూ ఉన్నాడు. దానివల్ల మీరు ఏ విధంగా అయితే సహాయం చేస్తారో అలాగే మీకు కూడా దేవుడు ఉదారంగా ఇస్తాడు అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఆయన దయ అలా సహాయం చేసుకునే వారి మీద, అంటే ఇతరులకి సహాయం చేయటం, పేదలకు సహాయం చేయటం. క్రీస్తు చెప్పాడు ఇతరులకి సహాయం చేయాలి,
పేదల్ని ఆదుకోవాలి, వితంతువుల్ని, వృద్ధుల్ని కూడా ఆదుకోవాలి అని అనేక సందర్భాల్లో క్రీస్తు చెప్పాడు. కానీ ఇవన్నీ మనకు తెలియదు, మనకు చెప్పినోడు కూడా లేరు. ఎంతసేపు క్రీస్తు దగ్గర రండయ్యా, మా చర్చిలోకి వస్తే మీ అప్పులు పోతాయి, బాధలు పోతాయి, ఏ తప్ప అసలు క్రీస్తు ఏం చెప్పాడో ఎవరు చెప్పే పరిస్థితి కనపడతలేదు. ఖచ్చితంగా క్రీస్తు మన యొక్క పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా విభజించి మన ప్రభువుని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. దేవుడినైనా నన్ను మాత్రమే ఆరాధించండి, రెండోది మీరు మిమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటూ ఉన్నారో మీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించండి అని ఈ 2 ఆజ్ఞలు కానీ మీరు పాటించగలిగితే పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఇచ్చిన 10 ఆజ్ఞలను కూడా మీరు పాటించినట్లే అని ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధనలు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి తోటి క్రైస్తవులు అనే మాట వచ్చినప్పుడు, ఒక సంఘం వచ్చినప్పుడు, నిజంగా చెప్పాలంటే మనకి చాలా బాధాకరమైన విషయం. మన సంఘాల్లోనే అలా జరగట్లేదు, కానీ కొన్ని సంఘాల్లో అయితే కొంతమంది అనాథ పిల్లలకి సహాయం చేస్తూ హాస్టల్ కట్టి అనాథ పిల్లలను చేర్చుకొని వారికి చదువు చెప్పడం కానీ, అయితే మన సంఘంలో కూడా ఉంది, కానీ మన ఊర్లో అయితే లేదు. అనేక రకాలుగా మన సంఘంలో కూడా అనేక స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అనాథ శరణాలయాలు ఉన్నాయి. మన వేటపాలెంలో వచ్చేసి వాళ్ళు ఉన్నారు కదా, కుష్టు లెఫ్రసీ కాలనీ, సహాయం చేస్తూ అంటే యేసుక్రీస్తు చెప్పిన సత్యాన్ని ప్రతి సంఘం అనుసరించాలి అని ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సంఘంలో ఏ వ్యక్తికైనా బాధ, ఆర్థిక సహాయం కావచ్చు, లేదా అనారోగ్యం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మిగతా 9 మంది కూడా అతన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనేది యేసుక్రీస్తు చెప్పిన మాటని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో కూడా ఒక మాట చెప్పాడు. సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసుకోగలిగితే, మరి సహాయం చేయాలి, ఎవరు చేయాలి? అనామకుళ్ళకి అందరికీ చేయమని చెప్పలా దేవుడు. సహాయము అనేది అందరికీ చేయమని చెప్పలా దేవుడు. కొంత పరిధి పెట్టాడు, ఎవరెవరికి సహాయం చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. అది సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో చెప్పాడు మనం ఎవరికి సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయాలనేది చూసుకుంటే 1వ వచనంలో, ఉపకారము చేయగొరదవేని యోగ్యులెవరో పరిశీలింపుము, అప్పుడు నీ సత్కార్యము వ్యర్థం కాదు. అంటే నీవు ఏదైనా సహాయం చేయాలన్నా, ఏదైనా ఉపకారం చేయాలన్నా, మనం చేసే ఉపకారానికి కావచ్చు, మనం చేసే సహాయానికి కావచ్చు, అవతల వ్యక్తి యోగ్యత కలిగి ఉన్నాడా లేదా అనేది ముందు మనం పరిశీలన చేసుకోవాలి. ఏదో ఎవరికి పడితే వాళ్ళకి ఏదో మనం ఒక 100 రూపాయలు ఇచ్చి మేము సహాయం చేసామంటే కాదు, అప్పుడు మీ యొక్క ప్రతిఫలం వేస్ట్. చెప్తూ ఉన్నాడు, మీ సత్కార్యం వ్యర్థం కాకుండా ఉండాలంటే అసలు ముందు ఆయన యొక్క యోగ్యత ఏదో మీరు కనుక్కోవాలి. ముందు మనం సహాయం చేసేటప్పుడు సహాయం చేసే వ్యక్తి యొక్క యోగ్యత మనం గుర్తెరగాలని ఇక్కడ 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. 2వ వచనంలో, భక్తిపరునికి చేసిన ఉపకారమునకు అతని నుండి కాకున్నను దేవుని నుండి అయినను బహుమతి లభించును. ఎవరికి లభిస్తుంది? భక్తిపరునికి చేసిన ఉపకారం అంటే భక్తిపరులకి చేయాలి. ఒకవేళ మీరు సహాయం చేసినా ఆ భక్తిపరుడు మీకు సహాయం చేయకపోయినా, మీరు ఆ భక్తిపరునికి చేసిన సహాయం వల్ల దేవుని నుండి గొప్ప బహుమతి మీరు పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. అంటే మనం ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం మనకి అతను ఇవ్వకపోయినా కూడా ఆ ప్రతిఫలం దేవుడు ఇస్తాడని చెప్పి మనకి 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అయితే 3వ వచనం, ఎల్లవేళలా దుష్కార్యములు చేయువానికి ఏనాడు దాన ధర్మములు చేయువానికి మేలు కలగదు. ఇక్కడ రెండు మాటలు, ఎల్లప్పుడూ దుష్కార్యములు చేసేవాడికి, ఏనాడు కూడా దాన ధర్మములు చేయని వాడికి మేలు కలగదని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దుష్కార్యములు అంటే ఏంటి? దుష్కార్యములు అంటే ఏంటి? పౌలు గారు చెప్పాడు కొరింథీ పత్రికని అనుకుంటాను, మొత్తం 14-16 లిస్టు చెప్పాడు. మానవుని యొక్క దుష్కార్యాలు ఏంటనేది అనేక రకాలుగా ఉన్నాయి. ఒక త్రాగుడు కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు,
ఒక విగ్రహారాధన కావచ్చు, దేవుని విరోధిగా ఉండొచ్చు, విందులు వినోదాలు అని ఆర్భాటాలు చేసేవారు కావచ్చు. వీళ్ళు కూడా విందులు వినోదాలు చేసేవాళ్ళు కూడా దుష్కార్యం చేసిన వాళ్ళుగానే దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు ఇక్కడ. అంటే విందులు వినోదాలు ఆర్భాటం చేసే వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడడు అనేది క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా పైపెచ్చు ఏనాడు కూడా ఎవరికి దాన ధర్మం చేయని వారికి కూడా ఇటు 2 మాటలు చెప్పాడు. దుష్కార్యములు చేయని వారికి, ఎన్నటికీ కూడా దాన ధర్మములు చేయని వారికి దేవుని నుండి ఎలాంటి మేలు జరగదని చెప్పేసి స్పష్టంగా మనకి 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. 4వ వచనంలో దైవభక్తి గల వారికే కానీ పాపాత్మలకు ఉపకారము చేయవద్దు. ఈ వచనం ద్వారా మనం చూసుకుంటే దైవభక్తికి కలవారికే కానీ పాపాత్మలకు ఉపకారం చేయవద్దు అంటే దేవునికి విధేయత కలిగి, దేవుని యందు భయం భక్తి కలిగి, దేవునికి యోగ్యంగా జీవించేవాడు ఎవడైనా సరే వాడికి చేయండి మీరు చేసే సహాయం. అంతేకాని ఎవడైతే పాపాత్ములుగా అంటే దుష్కార్యములు చేస్తూ పాపాత్ములుగా ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి సహాయం చేయవద్దని కూడా ఇక్కడ మనకి 4వ వచనం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సత్పురుషులకు దానం చేయవలను, పాపాత్ములకు సహాయం చేయరాదు. మనం క్లియర్గా చూసుకుంటే వాస్తవంగా ప్రతి మనిషి కూడా పాపాత్ముడే అని చెప్పి దేవుడే చెప్తూ ఉన్నాడు. మరి మనం ఎవరికి సహాయం చేయాలి? ఇక్కడ సహాయం చేయమంటూ ఉన్నాడు. మరలా తిరిగి పాపాత్ములకు కూడా మీరు చేయొద్దు అంటున్నాడు. మరి అందరూ పాపాత్ములు అని దేవుడే చెప్తూ ఉన్నాడు. మరి మనం తిరిగి ఎవరికి సహాయం చేయాలని మనం ఆలోచన చేయగలిగితే అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీరు చూశారు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తూ ఉన్నాం. మనకి లెఫ్రసీ కాలనీ ఉంది, 150 కుటుంబాలు. అక్కడ 150 ఇళ్ళు ఆ రోజు మీరు వచ్చారు కదా గృహప్రవేశాలకి, 150 ఇళ్ళు ఉంటాయి. మరి వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు, అనేక రకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా. ఎవరు వాళ్ళు? కుష్టి వ్యాధి అంటే తెలుసా? కుష్టి వ్యాధి అంటే ఎట్లా ఉంటుంది? పుండు ఉంటుంది, పుండే కదని గుచ్చామనుకో ఏలు వెళ్ళిపోయిద్ది లోపలికి. అది చేతికి కావచ్చు, మొఖానికి కావచ్చు, తలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక పుండు ఉంటుంది, ఆ పుండుని కానీ మనం కానీ ఒక పుల్లబెట్టి గుచ్చినా లేదా మనం ఏలిబెట్టి తోసినా లోపలికి జొరబడి వెళ్ళిపోయిద్ది. కుష్టి వ్యాధి అంత భయంకరమైన వ్యాధి అది. ఆ రోజు యేసుక్రీస్తు ఉన్న రోజుల్లో కుష్టి వ్యాధి అనేక రకాలుగా ఉండేది, ప్రబలిపోయి ఉంది. అనేక మంది కుష్టి వ్యాధులతో బాధపడేవాళ్ళు. అదే క్రమంలో ఈరోజు కూడా కుష్టి వ్యాధితో ఉన్న వాళ్ళకి మన యొక్క సంఘం ఈరోజు కూడా సహాయం చేస్తూనే ఉంది. నేను ఒకసారి ఫాదర్ని అడిగాను, ఒకసారి మామూలుగా నవ్వుకుంటూ అడిగా. వెళ్ళి ఆంతోని కాలనీకి వెళ్ళినప్పుడు, ఫాదర్ ఇంత బాగా కట్టారు ఇల్లు, మేమేమో ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాము, మాకు కూడా ఇల్లు ఇప్పించచ్చుగా ఫాదర్ అన్న. సింపుల్ సమాధానం చెప్పాడు. ఏముంది అంటే నువ్వు కూడా కుష్ఠరోగాన్ని తెచ్చుకో, ఆటోమేటిక్ ఇచ్చేస్తారన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సింపుల్ డైలాగ్ చెప్పాడు ఫాదర్. మన కర్ణాటక ఫాదరే, మన ఈ మధ్య జరిగింది అది. ఫాదర్ మాకు కూడా ఒక ఇల్లు ఇప్పించచ్చుగా ఫాదర్, ఎవరెవరికో ఇస్తున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు అసలు అడగాల్సిన పని లేదు వెంకట్రావు, నువ్వు కుష్టి వ్యాధి తెచ్చుకో, ఆటోమేటిక్ నీకు వచ్చేసి ఇల్లు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అది రోగంతో బాధపడే వారికి మాత్రమే మేము సహాయం చేస్తున్నాం తప్ప ఎవరు పడితే వారికి సహాయం చేసేది కాదు అని అర్థం. అది రోగంతో బాధపడే వారికి మాత్రమే సహాయం అని దేవుడు చెప్పాడు ఇక్కడ. ఎవరికైతే అవసరత ఉందో, ఎవరైతే దీనావస్థలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయమన్నాడు. కాబట్టి కుష్టి వ్యాధుల్లో చేస్తున్నారు తప్ప చేతులు కాళ్ళు బాగుండే వాళ్ళకి లేదు అని క్లియర్గా చెప్పాడు. ఇదే మాట ఎన్ఐ సాంగ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది బయట వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో అందరు తరివేశాడు. ఇదన్నా తెలుసా పని? ఎన్ఐ సాంగ్ మీద 3 కేసులు పెట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఫాదర్ మేము ఇక్కడ, ఈరోజు వచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే మా పరిస్థితి ఏమైపోవాలని 3 కేసులు వేశారు.
3 కేసులు వేసిన ఆయన ఎవరో తెలుసా? మా ఇంటికి వస్తానే ఉంటాడు, లాయరు, నీకు తెలుసుగా. నెల్లూరులో ఆయన నేను కలిసి చదువుకున్నాం. ఆయన లాయర్ అయ్యాడు, నేనే పెట్టున్నా. అయితే ఆయన ఎప్పటి నుంచో ఉంటా ఉన్నాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి కుష్టి వచ్చింది. ఆ కుటుంబంతో పాటు ఇంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం జరిగింది. ఎన్ఐ స్వామి అనే వాదన ఏంటంటే, అయ్యా ఇది కుష్టి రోగం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉండాలి, మీ అమ్మ నాన్నకి కుష్టి ఉంది కాబట్టి మేము ఇచ్చాం, ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోతే మళ్ళీ కుష్టి ఉన్న వాళ్ళకి మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళని తరివేశాడు బయటికి. తరివేసినప్పుడు అనేక మంది ఆయన మీద కేసులు వేశారు, ఎన్ఐ స్వామి మీద. నాకు ఎన్ఐ స్వామి చెప్పాల, లాయరే చెప్పాడు. ఏందన్నా చర్చి కనపడతలేదు అన్నాడు. చర్చిలో కనపడతలేదు ఏందన్నా, ఎదవరికి వచ్చేవాడు కదా, ఈ మధ్యకాలంలో రావట్లేదు ఏంది చర్చికి అని అడిగితే ఈ స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు. ఏం వస్తాం వెంకటరావు, ఫాదర్ మీద 3 కేసులు వేసాం, ఇది ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని. మరి న్యాయమే కదా నా ఫాదర్ చెప్పింది వాడంటే, మరి చిన్నప్పటి నుంచి మేము ఉన్నాం కదా, మేము ఎటు వెళ్ళిపోవాలా అని అడుగుతున్నాడు మళ్ళీ. అలాగే సహాయం కూడా ఎవరికి పడితే వాడికి చేస్తే దేవుడు ప్రతిఫలం ఇవ్వడని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఎవరికైతే సహాయం అవసరమో, ఎవడైతే వెనకబడి ఉన్నాడో వారికి సహాయం చేస్తేనే దేవుడి ద్వారా మీకు మేలు జరిగిద్ది తప్ప అన్ని పుష్టిగా పౌష్టిగా ఉన్నవాడికి వెళ్ళి మన దరిద్రం ఏంటంటే ఈ రోజున ఉన్నవాడికే దండం పెడతాం, లేనివాడిని నెట్టేస్తాం. కానీ ప్రభువు చెప్పింది ఏంటంటే లేనివాడిని తీసుకోండి, ఉన్నవాడిని బయట నెట్టండి అన్నాడు. కానీ మనం విరుద్ధంగా చేస్తూ ఉంటాం. ఉన్నవాడు ఏదో బంగారం గొలుసులు ఉంగరాలు వేసుకొని పెళ్ళికి వస్తే వాడికేమో ముందు విఐపి చేరేస్తాం, అడుక్కు తిని ఉడితే తర్వాత రాబో అని చెప్పి దోసేస్తాం. దీని గురించి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు కూడా మాట్లాడాడు. అంటే దీనుడికి సహాయం చేయాలి, పేదవాడికి సపోర్ట్గా ఉండాలి, అనారోగ్య సమస్యలతో ఉన్నవాడికి సపోర్ట్గా ఉండాలి, భర్తలు లేక బాధపడుతున్న వితంతువులకు మీరు సహాయం చేయాలి, ఇవన్నీ స్పష్టంగా చెప్పాడు. అలా చేస్తే వారి ద్వారా మీకు ప్రతిఫలం లేకపోయినా వారికి చేస్తే ప్రతిఫలాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎన్ని గుర్తుపెట్టకుండా ఉన్నవాడికేమో రెడ్ కార్పెట్ వేస్తాం, లేనివాడినేమో తరిమేస్తూ ఉంటాం. అది మానవ యొక్క నైజం. ఇందాక ఆ ధనవంతుడు సమస్తాన్ని నమ్మి నన్ను అనుసరించడంలో ఏ విధంగా అయితే పారిపోయాడో అదే దృక్పథంతో మనం ఈరోజు కూడా ఉంటూనే ఉన్నాం. తీవ్రమైంది కుష్టి వ్యాధి అనేది, తీవ్రమైంది. నేను కూడా చూస్తేనే నాకు అనిపించింది. అసలు వీళ్ళని ఎట్లా పోషిస్తున్నారు ఏంది అసలు. అక్కడ ఒక నర్సు ఉంటుంది, వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసి మందులేసి కట్లు కట్టాలి, పురుగులు బట్టి ఉంటాయి ఆ పుండుల్లో. చూస్తుంటేనే అనిపించింది నాకు. మరి అలాంటి వాళ్ళకి 150 కుటుంబాలను తీసుకొచ్చి, మొత్తం 150 కుటుంబాలు కుష్టి వ్యాధులను తీసుకొచ్చి వాళ్ళని నెలకి 5,000 రూపాయల శాలరీ ఇచ్చి, వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి, వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి, వాళ్ళ ఆలాపాలన మన సంఘం దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చేస్తుంది అనుకుంటున్నారా? కాదు. క్రీస్తు చెప్పిన ఒకే ఒక మాట ప్రకారం మనం సంఘం కట్టుబడి ఉంది. అదే సేవ ఈరోజు కూడా చేస్తూనే ఉంది. అందుకే కొరింథీ సంఘంలో కూడా పౌలు గారు అదే చెప్తూ ఉన్నాడు. సంఘంలో 10 మంది ఉన్నప్పుడు ఎవరికైనదే ఒక వ్యక్తికి ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు మిగతా 9 మంది కానీ ఆ వ్యక్తికి సహాయం చేయగలిగితే మీరు గొప్ప ప్రతిఫలాన్ని తీసుకుంటారా అని చెప్తూ ఉన్నాడు. కానీ మన దరిద్రం ఏంటంటే సంఘాల్లో ఎవరి పాటికి వాళ్ళే. ఇక్కడ 10 మంది ఒకసారి కూర్చున్న బయటికి వెళ్ళక ఎవరికి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఉంటాం. అవునా కదా? వాక్యం చెబితే అలాగే ఉంటుంది. వాక్యం చెప్పే రీతిలో చెబితే మన మనసును గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే వాక్యానికి మనం విరుద్ధంగా ఉంటూ ఉన్నాం కాబట్టి. బహుశా అందుకే ఫాదర్లేమో సత్యాలు చెప్పరు మనకి, ఏదో పైపైన చెప్పుకుంటూ వెళ్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటాం అనుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ పైపైన వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ లోతుగా చెబితే ప్రతి మాట దేవుడు పలికిన మాట మన గుండెని గుచ్చుతూ ఉండిద్ది. ఎందుకంటే దానికి విరుద్ధంగా మనం చేస్తూ ఉన్నాం. ఇందాక నిత్య జీవం అని ఒక ధనకుడు అడిగినప్పుడు నిత్య జీవం అంటే ఏందో కూడా మీకు తెలియలా. మరి దేనికోసం క్రైస్తవులు ఉన్నారో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. నిత్య జీవం ఏంటో అనేది తెలియనప్పుడు క్రైస్తవంలో అసలు ఏ విధంగా ఉన్నారో కూడా నాకు తెలియదు. ప్రతి క్రైస్తవుడు ఆ నిత్య జీవం కోసమే కదా క్రైస్తవు యేసు యొక్క మార్గంలోకి వచ్చేది. నిత్య జీవం అంటే మరణం లేని వ్యక్తి. అంటే 2 మరణాలు ఉన్నాయి మనిషికి. భౌతికంగా ఇప్పుడు మనం ఉన్నాం, చనిపోతాం.
రెండో మరణం ఎప్పుడుంది మనకి? రెండో మరణం ఎప్పుడుంది? చనిపోయిన ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు మళ్ళీ లేపుతాడు. రాకడ సమయంలో బ్రతికున్న వారిని, చనిపోయిన వారిని తిరిగి లేపును అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. జపాలు చెబుతూ ఉంటాం, కానీ దాని యొక్క అర్థాన్ని, అంతరంగాన్ని గ్రహించం. ఆయన చనిపోయిన వారులకును, బ్రతికొని జీవించు వారులకును తీర్పు చేయుటకు వచ్చును. విశ్వాస సంగ్రహంలో మనం చెప్పుకుంటాం. కానీ ఇప్పుడన్నా గుర్తొచ్చింది ఆ పదం. చనిపోయిన వారులకును, జీవించు వారులకును ఆయన తీర్పు చేయుటకు వచ్చును అంటే రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తుల్ని, బతికున్న వ్యక్తుల్ని, అప్పటికి బతికున్న వ్యక్తులందరినీ ఒక చాట పెట్టి తీర్పు చెప్తాడు. ఏంటి ఆ తీర్పు అనేది అంటే, సకల పుణ్యాలు చేసి దేవుని యొక్క మార్గంలో నడిచినాడికి నిత్య జీవం, అంటే పరలోకంలో ఇంకా మళ్ళీ మరణం లేకుండా చనిపోయిన వ్యక్తిని లేపి మళ్ళీ తిరిగి మరణించకుండా యేసుక్రీస్తు ఏ విధంగా తిరిగి లేచి ఇప్పుడు మరణం లేకుండా పరలోకంలో ఉన్నాడో, దేవుని యొక్క బిడ్డలుగా అంగీకరించబడిన వారు ఆ విధంగానే ఉంటారు. కానీ దేవుని యొక్క మాటకి విరోధంగా ఉంటారు చూసే వాళ్ళకి నిత్య నరకం అనేది, అది రెండవ మరణం. అప్పుడు మనిషికి రెండవ మరణంగా వర్ణిస్తూ ఉంది బైబిల్. కానీ ఈ మరణం ఏ విధంగా అయితే మనం మరణిస్తామో, ఖచ్చితంగా రెండోసారి కూడా మనం మరణించాలా, జీవించాలా అనేది మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క మాట ప్రకారం దేవునికి అంగీకార యోగ్యంగా నడుచుకున్న వాడికి నిత్య జీవం, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బ్రతికి మళ్ళీ పరలోకంలో కూర్చున్నాడో అదేవిధంగా కూర్చోబెట్టుకుంటానని దేవుడు చెప్పాడు. దాన్నే నిత్య జీవం అంటారు. దానికోసమే మనం ప్రభువుని అంగీకరించాం. గొప్పగా యువతం మా ప్రభువు లేచాడు, తిరిగి లేచాడు ఎన్ని చెప్పుకుంటాం. పని నిత్య జీవం ఏందో మనకు తెలియదు. ఏ విధంగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో అదేవిధంగా మనల్ని కూడా తిరిగి లేపి ఆయన యొక్క పరలోకంలో ఉన్న నిత్య జీవం మనకిస్తాడు. అంటే ఇక మరణం అనేది ఉండదు. ఇంకా అక్కడ ప్రతి మానవుడు కూడా, అంటే దేవునికి అంగీకార యోగ్యంగా ఉన్నవాడు మహిమ శరీరాలతో ఉంటారు. దేవునికి వ్యతిరేక పాపాలు చేసిన వాడు నిత్య నరకాగ్నిలో త్రోసివేయబడతాడు. అది రెండో మరణం. ఒకటవ మరణం సహజంగా మనం సహజ మరణం మనకు వస్తుంది. అసలైన మరణం ఇది కాదు బాబు. అక్కడ అసలైన మరణం నిత్య నరకాగ్నిలో మీరు ఉంటారు, అది రెండవ మరణం. కాబట్టి ఆ మరణానికి మీరు వెళ్లకుండా దేవునికి అంగీకారంగా ఉండండి అనేది చెప్పేదే బైబిల్. బైబిల్ ఇన్ని పేజీలు మొత్తం కలిపిన ఒక్క మాటలో చెప్పాలంటే అదే. మన పాపాలు యేసుక్రీస్తు మీద వేసుకుని వచ్చాడు. ప్రతి మనిషి పాపమే ఉన్నాడు. కానీ పాపాలని క్షమించే గుణం క్షమించడానికి యేసుక్రీస్తు వచ్చాడు, క్షమించాడు. ఖచ్చితంగా ప్రతి మనిషి పాపం చేసినప్పుడు దేవుని ఎదుట, ఇందాక మనం చెప్పుకున్నట్లు జక్కయ్య ఏ విధంగా మారు మనసు పొందాడో, ప్రభువా నేను దొంగనే, దోపిడిదారిని, అన్యాయంగా అక్రమంగా దోచుకున్నవాడిని, కానీ ప్రభువా మీరు నా ఇంట్లో రాగానే నా బుద్ధి వచ్చింది, నేను ఎంతైతే దోచుకున్నానో నేను 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని ఎప్పుడైతే ఆయన యొక్క మారు మనసు పొందాడో వెంటనే జక్కయ్య ఇదిగో మీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడాడో అదేవిధంగా మన జీవితాన్ని బట్టి దేవుడు మన యందు ఒక ప్రణాళిక పెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాను అనే నమ్మకాన్ని మనం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే దేవుని మాటను మనం అంగీకరించి మాట ప్రకారం జీవించాలి అనేది ఈరోజు యొక్క సువార్త పట్టణం మనం చదువుకున్నాం. కాబట్టి దాన ధర్మాలు, సహాయాలు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా చేయాలి అనేది పౌలు గారు కూడా చెప్తూ అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు చెప్పాడు. దాని గురించి సంఘంలో పౌలు గారు బోధించాడు. దేవుడికి కానుకేయటమే కాదు, ఎదుటి వ్యక్తిని కూడా సహాయం చేయాలి, దాన ధర్మం చేయాలి. దాన ధర్మం చేయని వాడికి ఎప్పుడు పాపాత్ముడుగానే ఉంటానని కూడా మనకు సేరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతూ ఉంది. ఇవన్నీ మనం గ్రహించగలిగితేనే అసలు యేసుక్రీస్తు ఏందో మనం కనిపెట్టగలం. ఇవన్నీ మనకు తెలియకపోతే దేవుడు ఎన్నటికీ కూడా మనకు అర్థం కాడు. ఈ వచనాలు మనం తెలుసుకోగలిగితేనే, బైబిల్ అనేది ఏందో మనం తెలుసుకోగలిగితేనే అసలైన దేవుడు ఎవరు, అసలు దేవుడు ఏంటి అనేది మనకు అర్థమవుతాడు. తప్ప ఈ వచనాలు చదవకుండా తెలుసుకోకుండా ఏదో వచ్చేం పోయాం అన్నట్టుగా ఉంటే దేవుడు ఆయన అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం.
రెండో తీర్పులోకి వెళ్తాం. అప్పుడు ఏ శిక్ష ఏందనేది మన జీవితాన్ని బట్టి ఆయన డిసైడ్ చేస్తాడు. కాబట్టి మనం చనిపోయాక ఎడిదిరిగి మనం మారు మనసు పొందలేం. కాబట్టి ఈ చనిపోయే లోపే మన యొక్క పాపాలని తీసేసుకొని మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించి క్రీస్తు యొక్క మార్గంలో నడవాలనేదే బైబిల్, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి ఈరోజు యొక్క సువార్త పట్టణం ద్వారా మనం ఇప్పటివరకు కూడా అనేక పాపాలు చేస్తూనే ఉన్నాం. కానీ జకయ ఏ విధంగా అయితే మారు మనసు పొంది దేవుని ఎదుట ఏడ్చాడో, అదేవిధంగా మన యొక్క పాపాలని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆ దేవాది దేవుడి ముందు మన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృపగల దేవా, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలయ్యా. తండ్రి, గడిచిన కాలమంతా మమ్ము కాచి కాపాడి మాకు ఈరోజు వరకు, ఈ క్షణం వరకు ఎలాంటి అపాయములు కలగకుండా మమ్మును సజీవునిగా ఎంచినందుకు మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, ఓ నా దేవా, ఇదిగో మా జీవితంలో మేము పుట్టిన దగ్గర నుండి ప్రభువా ఈ క్షణం వరకు మీరు మాకు అనేక కార్యములు చేసి ముందుకు నడిపించిన బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా, మేము పాపులమై ఉండగా ప్రభువా మా యొక్క పాపములను క్షమించి మీ యొక్క పరలోక రాజ్యంలోని నిత్య జీవంలో భాగస్వామ్యం ఇవ్వమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే ప్రభువా, ఇదిగో మా దైనందిక జీవితంలో మానవ మాత్రులమైన మేము అనేక శోధనలు ఎదుర్కొంటూ ఉండగా నాయన మీరు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మీ సహాయం లేనిదే మేము ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళలేని వారంగా ఉన్నాము తండ్రి. మమ్ము ఆదుకోండి, కనికరించండి, కరుణించండి తండ్రి. ఇదిగో ఈరోజు మీ యొక్క వాక్య లేఖనంలో మేము అర్థం చేసుకున్న దాన్ని బట్టి ప్రభువా మిమ్ము స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఏ విధంగా అయితే నాయన ఇదిగో మీ వాక్యంలో చెప్పినట్లుగా జక్కయ్య మారు మనసు పొంది నాయన ఏ విధంగా రక్షణ పొందాడో, అలాగే ప్రభువా మా యొక్క పాపాలను మా నుండి తీసివేసి మారు మనసును ప్రసాదించి ప్రభువా మాకు రక్షణ కల్పించమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన ఇదిగో మీ సంఘంలో పని చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క సువార్త పరిచర్య నిమిత్తం పనిచేస్తున్న ప్రతి వారిని, మరి ముఖ్యంగా మా పీఠాధిపతులు ఆంతోని దాస్ గారిని, మా గురువులను, మీకోసం పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారికి కావలసిన సహాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా ఇదిగో మా యొక్క సంఘాన్ని జ్ఞాపకపరచుకోండి. మా సంఘంలోని ప్రతి బిడ్డ దీవించినట్లుగా కృపచూపమని ప్రభువా మేము వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన వృద్ధులను, వితంతువులను ఆదుకోవాలని మీరు చెప్పిన రీతిగా ప్రభువా ఆ యొక్క ఆదుకునే మనసును మాకు ప్రసాదించమని మేము ప్రార్థిస్తుండగా నాయన ఇదిగో ప్రభువా అనేక మంది అనేక సమస్యలతో నాయన మీ యొక్క మార్గంలో ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ప్రభువా మీరే ధైర్యంగా ఉండి మమ్ము ముందుకు నడిపించమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన చదువుకున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞాపక శక్తిని ప్రసాదించమని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఓ ప్రభువా ఇదిగో మా యొక్క సంఘాన్ని ఐకమత్యంగా ఉండమని ప్రభువా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను ఆలకించి మా సంఘంలోని ప్రతి సమస్యకు మార్గదర్శిగా ఉండమని మేము వేడుకుంటూ మా ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో
అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మా పాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును మరిప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమెన్. ఆమెన్.